గుడ్ ఈవినింగ్, నేను రంజని. వెల్కమ్ టు ఐ న్యూస్ 4 PM స్పెషల్ డిబేట్. కరోనా రోజుకో కొత్త రకమైన ఆందోళన క్రియేట్ చేస్తోంది. నిన్నటి వరకు కరోనాకి వైరస్ కి సంబంధించిన వ్యాక్సిన్ లేదు, మందు ఇంకా తయారు కాలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాం. ఇప్పుడు వ్యాధి నిర్ధారణ చేయడమే ప్రధాన సమస్యగా మారింది. లక్షణాలు కనిపించకుండా, వైరస్ తాలూకు లక్షణాలు లేకుండానే వారికి టెస్టులు చేసినప్పుడు పాజిటివ్ గా రావడం, ఆ తర్వాత వారిని చికిత్స కోసం తీసుకువెళ్లడం అనేది ఒక ఇంత ఆందోళన కల్పిస్తోంది. అంటే లక్షణాలు కనపడకుండా వ్యాధి వారి ఒంట్లో ఉంది అని తెలిసినప్పుడు వారు ఎంతమందికి స్ప్రెడ్ చేసి ఉంటారు అనేది ఐడెంటిఫై చేయడం కూడా ఇప్పుడు ప్రధాన సమస్యగా మారుతోంది. దేశవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో 80% పైగా కేసులన్నీ కూడా ఇలా ఐడెంటిఫై అవ్వకుండా, అంటే వారిలో వ్యాధి లక్షణాలు బయటకి కనిపించకుండా ఉన్న కేసులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్తున్నారు. మన ఏపీ తెలంగాణలో కూడా అలాంటి కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇలాంటి కేసెస్ ఎక్కువగా ఐడెంటిఫై అవుతున్నాయి. మరి దీనికి మన ముందు ఉన్న చర్యలు ఏంటి, మనం ఏం చేయాలి, భవిష్యత్ కార్యాచరణ అనేది ఎలా ఉండాలి, ట్రేసింగ్, టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్, ఈ 3 విధానాల్లో కొత్తగా గైడ్ లైన్స్ ఏమైనా రూపొందించాల్సిన అవసరం ఉందా, అవకాశాలు మన ముందు ఏమున్నాయి, వీటి మీద మనం మాట్లాడుకుందాం. మనతో పాటు స్టూడియోలో డాక్టర్స్ ఉన్నారు. ముందుగా శ్రీభూషణ్ గారు, నిమ్స్ నుంచి హెచ్ఓడి నెఫ్రాలజీ, డాక్టర్ రాజేష్ గారు, పల్మనాలజిస్ట్. భూషణ్ రాజ్ గారు, ఇద్దరికి వెల్కమ్ టు ద స్టూడియో అండి. మనకి మరి కాసేపట్లో వైజాగ్ నుంచి సీనియర్ ఫిజిషియన్ కూటుకుప్పల సూర్యారావు గారు కూడా జాయిన్ అవుతారు. భూషణ్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేస్తే, అసలు నిన్నటి వరకు ట్రేసింగ్ ప్రాబ్లం అనుకున్నాం, తర్వాత ట్రేస్ చేస్తూ ఉన్నాం, అంటే ఎవరెవరికి ఎక్కడ ప్రైమరీ కాంటాక్ట్లు ఉన్నాయి, సెకండరీ కాంటాక్ట్లు ఉన్నాయి అనేది. ఇప్పుడు ఏంటి అంటే లక్షణాలే లేకుండా వాళ్ళలో వ్యాధి ఉంది అంటే వాళ్ళకు ఒకసారి టెస్టింగ్ చేస్తే చాలు పాజిటివ్ వచ్చేస్తున్న కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఒక రకమైన భయం కనిపిస్తోంది. అంటే ఇప్పుడు బాగానే ఉన్నాం, మేబీ నాలో కూడా వైరస్ ఉండొచ్చేమో అన్న టెన్షన్ ఒక్కొక్కళ్ళలో మొదలైపోతుంది. అసలు ఏంటి, దీన్ని ఎట్లా చూడాలి, మనం భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి, మరి ఏం చేయాలి? ఒకవేళ మీరు నిజంగా అన్నట్టుగా చాలా మందిని ట్రేసింగ్ ద్వారా చాలా మందికి సిమ్టమ్స్ లేని వాళ్ళని కనిపెడుతున్నామంటే మనం ట్రేసింగ్ చేయాల్సిన ఆవశ్యకత ఏది ఉందో దాన్ని మనం సార్థకత చేసినట్టే. ఎందువల్ల అంటే దాని ఉద్దేశమే అది. ట్రేసింగ్ అంటే ఏంటంటే ఎవరిలో ఎటువంటి లక్షణాలు లేకుండా ఎవరికైతే ఎక్స్పోజర్ అనే హిస్టరీ కనపడుతుందో, ఎవరైతే ఈ వైరస్ వచ్చిన వారికి సాన్నిహిత్యంలో చాలా దగ్గరగా ఉండి వాళ్ళకి సాన్నిహిత్యంగా గడిపారు కాబట్టి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటున్నామో అలాంటి వాళ్ళని గుర్తుపట్టడమే మనకి ట్రేసింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా చేస్తే మనకి ఆటోమేటిక్గా మనకు కనవాల్సింది ఇలాంటి నెంబర్లే కనపడతాయి కదా. మనం ఎంత ఎక్కువ మందిని ట్రేస్ చేసుకుంటూ పోతే వెనక్కి వెళ్ళిపోగా వాళ్ళకి వ్యాధి లక్షణాలు రాకుండా ముందు కనిపెట్టడం ద్వారా నిజంగా మేమందరం అన్ని జబ్బులకు మేము కోరుకునేదే అది. నిజం చెప్పాలంటే మామూలుగా ఏ జబ్బుకైనా కూడా, ఇప్పుడు నేను మాత్రం కిడ్నీ జబ్బు రాకుండానే ముందే వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకొని ముందే వాళ్ళకి చెప్పాలి కదా అని అనుకుంటాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నదమ్ముల్లో 2 అన్నదమ్ములు 3 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఒకరికి కిడ్నీ జబ్బుతో వచ్చారనుకోండి, మిగతా ఇద్దరికి నేను చెక్ చేసి వాళ్ళకి ఏం లక్షణాలు లేకుండానే వాడిని పట్టుకొని వాడికి ఫలానా జబ్బు ఉందా అని ఇలా చెక్ చేస్తాను అని కదా నేను చూసుకుంటాను. సో అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనే ప్రథమ ఉద్దేశం ఏదైతే ఉంటుందో అది అన్ని జబ్బులకి ఒకేలా వర్తిస్తుంది. అంటే శాస్త్రీయంగా ఎలాంటంటే శాస్త్రీయ దృక్పథం ప్రతి జబ్బుకి ఒకే రకంగా ఆపాదించబడుతుంది. ఇది వైరస్ అయినా, బ్యాక్టీరియా అయినా, లేకపోతే జబ్బులైనా, గుండెకైనా, మెదడుకైనా, కిడ్నీకైనా ఒకలాంటివి ఇవన్నీ కూడా. సో ముఖ్యంగా ట్రేసింగ్లో మనకు కావాల్సింది ఏమిటంటే ఎవరికంటే వ్యాధి లక్షణాలు లేని వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది అనుకున్న హై రిస్క్ కేటగిరీ అంటారు, ఎవరినైనా కూడా హై రిస్క్ కేటగిరీ వాళ్ళని వెతుక్కోవడమే మనకి కావాల్సింది ట్రేసింగ్లో. సో వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎవరికైతే లక్షణాలతో బయటపడి మనకు వచ్చారో, ఎవరికైతే ఉదాహరణకి విదేశాల నుంచి వచ్చిన వాడు ఉన్నాడు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు, అతని లక్షణాలు వచ్చాయి, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ మనం ట్రేస్ చేసాం. ఇంట్లో వాళ్ళని ట్రేస్ చేయడమే కాదు, వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదర్ ఉన్నాడు అనుకోండి, ఇంకో బ్రదర్, అతను ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాడు, షాపింగ్ మాల్లో తిరిగి వచ్చాడు, ఆ షాపింగ్ మాల్లో ఉన్న వాళ్ళందరినీ పట్టుకుపోవడం. మీకు చెప్తున్న ఆరోగ్య సేతు అని అది కూడా ఇచ్చారు కదా, ఆరోగ్య సేతు కూడా అదే చెప్తుంది యాప్ కూడా. మీరు ఎక్కడెక్కడ తిరిగారు అందరినీ పెడుతుంది ట్రాక్ లో. మీరు ఎక్కడ ప్రదేశంలో మీరు తిరిగారు, ఒకవేళ పొరపాటున మీకే ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, దాన్ని మీరు ఎక్కడెక్కడ ట్రాక్ చేశారు, ఎక్కడికి తిరిగారు అంతా ట్రాక్ చేసి మీకు చెబుతుంది. ప్లస్ ఆ ఏరియాలో మీరున్న దగ్గరగా మీకు సమీపంగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ట్రాక్ చేస్తుంది. ఆరోగ్య సేతు యొక్క యాప్ కూడా మనకు అదే చెప్తోంది. సో కాబట్టి మన ఉద్దేశం అదే. కాబట్టి ఈ నెంబర్లు 70% అయ్యాయి, 80% అయ్యాయి. అంటే ఇక్కడ మరొక ప్రాబ్లం కూడా ఉంది. ఇప్పుడు మొన్నటి వరకు ఏమో 4 to 14 days ఇంక్యుబేషన్ పీరియడ్ అనుకున్నాం. ఇప్పుడు ఆ 14 days లోపు టెస్టులు చేసినా కూడా దొరకట్లేదు. ఒకవేళ మీరు చెప్పిన వాళ్ళందరినీ మనం 2 weeks లోపు ట్రేస్ చేసి వాళ్ళకి లేదు అని ఇంటికి పంపించేశాక మేబీ తర్వాత వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు అని తెలిసింది అనుకోండి, ఈ లోపు వాళ్ళందరూ బిందాస్ గా బయట తిరుగుతారు. ఇది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. అంటే ఏంటంటే మనం వైడ్ రేంజ్ లో ఆలోచించే కొద్దీ కరోనా అంతకంటే ఒక స్టెప్ ముందుకు వెళ్తుంది. 14 కాస్త ఇప్పుడు 28 days అయింది క్వారంటైన్ టైం. అంటే మీరు వైడ్ రేంజ్ లో ఆలోచిస్తున్నారు కదా, వైరస్ కూడా వైడ్ రేంజ్ ఉంటుంది ఇంక్యుబేషన్ పీరియడ్ కి. నిజానికి ఇది ఫలానా ఈ రోజు నెంబర్ అంటూ మ్యాథమెటికల్ లెక్కలాగా సైన్స్ లో ఎప్పటికీ ఉండదు. బయాలజీ ముఖ్యంగా వైరస్ కి ఇలాంటి మన నీతి శాస్త్రాలు నీతి బోధ తెలుసుకొని రాదు. వైరస్ కూడా ఇట్లాంటి దానికి వాట్సాప్ చదవాల్సిన అవసరం ఉండదు. దానికి కూడా అది మామూలుగా ఉంటుంది అంతే. నిజం చెప్పాలంటే ఇంక్యుబేషన్ పీరియడ్ దాదాపుగా తాత్కాలికంగా దానికి కట్టుబడింది కేవలం 5.5 రోజులే.
ఓకే. ఆ తర్వాత మనం దాన్ని 14 రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్, మామూలుగా ఏ వైరస్ కానీ మొదట్లో కూడా మనం మాట్లాడుకున్నాం ఇక్కడే, వైరస్ దేనికైనా దాదాపుగా 2 నుంచి 3 వారాల దాకా ఉంటుంది అని. ఇక్కడ మనం ప్రాథమికంగా మనకు వచ్చినటువంటి లిటరేచర్లో ఏదైతే ఉందో సైన్స్లో, చైనా నుంచి వచ్చిన వాళ్ళలో, అక్కడ దాదాపుగా 90% మందికి మనకి 14 రోజుల్లో వచ్చేసింది. కాబట్టి మనం 14 రోజులు పెట్టుకుందాం. కానీ 18 రోజు, 24 రోజు, 26 రోజు, 28 రోజు కూడా కొన్ని కేసెస్ బయటపడ్డాయి, అంత ఆలస్యంగా కూడా. వైరస్కి ఇటువంటివి అలాంటి అలా లెక్కలంటూ ఏమి ఉండవు, ఇలా రావాలనేసి దాదాపుగా ఇంత అని ఉంటుంది, రేంజ్ ఉంటుంది దానికి కూడా మీరు అన్నట్టుగా. అందుకే మన అది పెరగడమే కాదు, మనకి ఆలోచన విధానం విస్తృతంగా ఉండాలి, దానికి ఇష్టం వచ్చినట్టుగా ఉంటుంది. వైరస్ని ఇప్పుడు ఏం అనడానికి లేదు, అదేం చెప్పినా కూడా మనం వినాలి, మన జ్ఞానాన్ని పెంచుకొని దాని వైపు చూడాలి తప్ప నేను ఇలాగే ఉంటాను అదే భీష్మించి కూర్చుకొని అలాగే ఉండదు. వైరస్ ఇంక మొదటి నుంచి చెప్తున్నా, వైరస్ 14 అంటే ఎవరు చెప్తున్నారు? 14 అంటే ఏమి ఉండదు అలాగా, కాస్త తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. కొంతమంది 2 రోజులకే బయటపడ్డారు, కొంతమంది ఎక్స్పోజర్ అయిన 2.5 రోజులకి జ్వరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. సో కాబట్టి ఇలా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఒక రేంజ్ అంటే పెట్టుకోకూడదు. మొదటి నుంచి చెప్తున్నది, బయట నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళని 25 రోజులు పెట్టాల్సింది, నిజం చెప్పాలంటే 4 రోజులు పెట్టాల్సిందే. 4 రోజులు వాళ్ళని మంచిగా చక్కగా వాళ్ళని కూర్చోబెట్టాల్సిందే. ఒకవేళ బాగా అయిపోయిన బయటకు పంపించిన వాళ్ళు చాలా మంది, చైనా ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళు ఏంటంటే బయటకు వచ్చేసి మంచిగా అయిపోయిన 2వ టెస్ట్ చేస్తే స్వాబ్లో నెగిటివ్ వచ్చేసింది. కాబట్టి అంటే వాళ్ళకి అది బాగా అయిపోతున్నారు, కానీ వాళ్ళలో ఇన్ఫెక్టివిటీ అని ఒకటి ఉంటుంది, అది దూరం కాదు వాళ్ళకి. ఇంకా నేను చిన్నది ఉదాహరణ చికెన్ పాక్స్ ఎగ్జాంపుల్ తోటి చెప్పాను. చికెన్ పాక్స్ 3 వారాలు, కానీ రావడం అనేది కొన్ని రోజుల ముందు నుంచి వేరే వాళ్ళకి వాడికి లక్షణాలు రాకుండా వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఇస్తూ ఉంటాడు, తనలో ఉంది కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చే కొన్ని వారాలకి వాడు ఇన్ఫెక్షన్ తెచ్చుకొని కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత చివరి వ్యాధిలో ఉండే చివరి మచ్చ ఉంటుంది కదా చికెన్ పాక్స్, అది పోయిన తర్వాత దాకా వాడు ఇన్ఫెక్షన్ వస్తూనే ఉంటుంది వాళ్ళ ద్వారా. ఇది కూడా అంతే, వైరస్కి ఇలాంటి గుణమే ఉంటుంది. కాబట్టి మన వైరస్ ఏది పూర్తిగా నమ్మడానికి లేదు, అది దాదాపుగా అన్ని వైరస్ ఇలాగే ఉంటాయి ఇవన్నీ కూడా. సో కాబట్టి ఈ రేంజ్ మనకి పెద్దది. కాబట్టి వచ్చిన వాళ్ళని బయటికి బాగా ఉన్నాయన్నా ఇక ఇష్టం వచ్చిన జనవాహుల్లో కలిసిపోని చెప్పడానికి లేదు, వాళ్ళని కట్టడి చేస్తూనే ఉండాల్సింది, వాళ్ళు వేరే వాళ్ళతో కలపడానికి లేదు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం అంటే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. హాస్పిటల్ అందరినీ పెట్టుకోవడం సాధ్యం కాదు, వేలాది మంది మనం ఇట్లా క్వారంటైన్ చేసి పెట్టుకోవడం సాధ్యం కాదు. అలాంటి గచ్చిబౌలి స్టేడియంలో ఇంకా 10 కావాలి మనకి, అది సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళని ఎవరి ఇళ్లలో వాళ్ళని సాధ్యమైనంత వరకు వాళ్ళ ఇళ్లలో వాళ్ళని పెట్టేయొచ్చు. వేరే దేశాల్లో ఎందుకు వాళ్ళని హోటల్స్లోనూ అక్కడెక్కడ ఎందుకు పెట్టగలుగుతున్నారు అంటే వాళ్ళకి ఇలాంటి ఇది సమయం అంటే వాళ్ళకి కుదరదు వాళ్ళందరికీ కూడా. సో మనం సుమారు బయటకు వచ్చిన తర్వాత కూడా నెల దాకా వాళ్ళు ఎవరిని బయటకు పంపించకూడదు. ఇప్పుడే తర్వాత కూడా వాళ్ళని రకరకాల పరీక్షలు చేసుకొని ఉండాలి. దాదాపుగా వాళ్ళు ఇంకా 1-2 నెలలు కూడా ఎక్స్ట్రా వాళ్ళు ఐసోలేటెడ్గా ఉంటే చాలా ఉత్తమం అనేది నా ఉద్దేశం. ఎందుకంటే కొంతమందిలో ఉంటుంది, వాళ్ళకి లాభం అవుతుంది, వాళ్ళకి చెడు నేను చెప్పటం లేదు, వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా. ఇంకా 4 రోజులు ఇంట్లో ఉండమన్నారంటే బాబు ఇది ఎక్కడ కూడా ఇంకా 4 రోజులు ఇంట్లో ఉండాలి, అలా కాదు. 4 రోజులు మీకేమీ కాదు, కానీ మీ ద్వారా వేరే వాళ్ళకి అవుతుంది. అది ఎవరైనా కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, పసిపిల్లలు కావచ్చు, అలాంటి రిస్క్ తీసుకోకూడదు. రైట్. రాజేష్ గారు, ఇప్పుడు ట్రేసింగ్ కి సంబంధించి భూషణ్ గారు చాలా ఎలాబరేట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. తర్వాత ట్రేసింగ్ తర్వాత మనకి టెస్టింగ్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ర్యాపిడ్ టెస్ట్లు అంటే ఇంటింటికి డోర్ టు డోర్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చేయాలా? అంటే ఇర్రెస్పెక్టివ్ వాళ్ళకి ప్రైమరీ కాంటాక్ట్ ఉందా, లేకపోతే ఆ ఏరియాలో ఎవరికైనా కేసెస్ పాజిటివ్ ఉన్నాయా లేదా? ఇప్పుడు వరకు మనం ఉన్న ఏరియాస్ మాత్రమే చేస్తున్నాం, అంటే రెడ్ జోనో, క్లస్టరో, కంటైన్మెంటో అని పెట్టుకొని. ఇక మనం ఫ్యూచర్లో ప్రతి ఇంటికి ఇంట్లో ఉన్న 10 మందికి చేయాల్సిన అవసరం వస్తుందా? టెస్టింగ్ కి సంబంధించి ఎట్లాంటి గైడ్ లైన్స్? గుర్తుపట్టాలండి, 130 కోట్ల భారతదేశ జనాభాకి ప్రతి ఒక్కరికి చేయడం అనేది అన్రియలిస్టిక్ గోల్ అండ్ ఇట్ ఈస్ అన్రియలిస్టిక్ కోరిక కూడా మనది. నంబర్ 1 ఫ్యాక్ట్స్ టు బి ఫ్యాక్ట్. ఓకే, సో ఎప్పుడైనా సరే ఎనీ ప్రోగ్రామ్ కమ్యూనిటీ లెవెల్లో సమ్ డిసీజెస్ ఆర్ దేర్ విచ్ హ్యాస్ టు బి ట్రీటెడ్ ఎట్ ఇండివిజువల్ లెవెల్ అండ్ సమ్ డిసీజెస్ ఆర్ దేర్ విచ్ హ్యాస్ టు బి ట్రీటెడ్ ఎట్ ద కమ్యూనిటీ లెవెల్. ఇది వచ్చేసి కమ్యూనిటీ లెవెల్లో ట్రీట్ చేయవలసిన రోగం ఇది, వ్యాధి. ఇందులో మెయిన్గా ఏమవుతుంది, మీరు ఇందాక నుంచి మన అందరం కూడా ఇంతమంది ఎసిమ్టమాటిక్ ఉన్నారు అని అనుకుంటా ఉన్నాం. అది ఎలా అంటే, ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను వైరస్కి ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, అతనికి సీరియల్ ఇంటర్వెల్ అని ఒక టైం ఉంటుంది. అంటే ఏంటంటే ఆ రోజుకి అతను పక్క వారికి దాన్ని అంటించే శక్తి వస్తుంది అతనికి, అతని లోపల వైరస్ రెప్లికేట్ అయ్యి అతని నుంచి పక్క వారికి వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇంక్యుబేషన్ పీరియడ్ అని ఒక డాక్టర్ గారు చెప్పినట్లు అది వైడ్లీ వేరిడ్, దానికి వైరస్కి ఏం రూల్స్ లేవు. నంబర్ 1, ఎనీ డిసీజ్కి రూల్స్ లేవు ఫర్ టు సే. సో అది 14 days వరకు ఉండొచ్చు. కాకపోతే మనం ఏం తీసుకుంటాం అంటే మోస్ట్ కామన్ థింగ్ ఒకటి తీసుకుంటాం. ఎనీథింగ్ పర్సెంటైల్లో 3 కన్నా తక్కువ పర్సెంటైల్, 97 కన్నా ఎక్కువ పర్సెంటైల్ని మనం ఎక్స్ట్రీమ్స్ అని వదిలేయచ్చు. అంటే ఐడియల్ వెన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వీ హ్యావ్ టు డూ వాట్ వీ కెన్ డూ. ఓకే, సో అందుకని మనం ముందు ఏం చేసాం, ఇది ఇక్కడ ఉన్న వ్యాధి కాదు బయట నుంచి వస్తుంది అనుకుని బయట నుంచి వచ్చిన వాళ్ళందరినీ పసిగట్టి వాళ్ళకి పరీక్షలు చేసి లేని వాళ్ళని ఇంటికి పంపించి క్వారంటైన్ చేయడం కానీ, లేదా వాళ్ళందరికీ టెస్టులు చేయడం కానీ, వాళ్ళ క్లోజ్ కాంటాక్ట్స్ అందరినీ తీసుకొచ్చి క్వారంటైన్ చేసి టెస్టులు చేయడం కానీ ఇవన్నీ చేసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి చేయడం అనేది సమీప భవిష్యత్తులో దాదాపుగా అసాధ్యం చెప్పాలంటే. ఎందుకంటే 130 కోట్ల మందికి చేయడం అనేది మన హెల్త్ కేర్ పర్సనల్తో కాదు, అది కాదు. తర్వాత ఈ ర్యాపిడ్ టెస్ట్లు అనేవి వచ్చినప్పుడు కొంచెం ఆశాజనకంగా కనిపించింది. ఎందుకంటే అట్లీస్ట్ మనం హాస్పిటల్ ఇప్పుడు ఒకసారి లాక్డౌన్ ఎత్తేస్తే హాట్ స్పాట్స్ విల్ బి ద హాస్పిటల్స్.
ఇప్పుడు చాలా మంది భయపడి లోపల చిన్న చిన్న వ్యాధులు ఉన్నా కూడా లోపలనే ఇళ్లలోనే ఉంటున్నారు, ఎందుకంటే చాలా హాస్పిటల్స్ ఆర్ నాట్ ఓపెన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ నిమ్స్లో కానీ, ఉస్మానియాలో కానీ, చెస్ట్ హాస్పిటల్లో కానీ ఆల్మోస్ట్ రోజుకి 500 నుంచి 5000 వరకు ఓపీ నడుస్తూ ఉంటుంది. దాంట్లో ఎవరో ఒక ఇద్దరు ఎసిమ్టమాటిక్ వాళ్ళు కావచ్చు, సిమ్టమాటిక్ వాళ్ళు కావచ్చు, దాంట్లో వచ్చి కూర్చున్నారు అనుకోండి, దెన్ ఆల్ దీస్ 5000 పీపుల్ విల్ బి ఎక్స్పోజ్. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కంటైన్మెంట్. అదృష్టవశాత్తు లాక్డౌన్ ఈస్ బీయింగ్ స్ట్రిక్ట్లీ ఫాలోడ్ ఇన్ ఇండియా యాక్చువల్లీ. సో అది ఫాలో చేయకపోతే ఏం జరుగుతుంది అనేది అభివృద్ధి చెందిన దేశాలలో కూడా మనం చూసేసాం ఆల్రెడీ. సో అక్కడికి పోకుండా నంబర్ 1 ఈజ్ లాక్డౌన్, నంబర్ 2 ఈజ్ ట్రావెల్ రిస్ట్రిక్షన్, నంబర్ 3 ఈజ్ మీరు అన్నట్లు కాంటాక్ట్ ట్రేసింగ్. సో అది అందరికీ చేయడం పాసిబుల్ కానప్పుడు ఈ యాంటీబాడీ టెస్ట్లు కూడా, ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్లు కూడా వాటికి ఇంకా స్పెసిఫిసిటీ ఎక్కువ లేదు, సెన్సిటివిటీ కూడా తక్కువ ఉన్నాయి. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఐజీఎం అండ్ ఐజీజీ. ఎం అనేది ఇప్పుడున్న రీసెంట్ పాస్ట్ ఇన్ఫెక్షన్ ఆర్ యాక్టివ్ ఇన్ఫెక్షన్ చెప్తుంది, జీ వచ్చేసి పాస్ట్ ఇన్ఫెక్షన్ చెప్తా ఉంటుంది మనకి. సో దాంట్లో కూడా ఇప్పుడు నిన్ననే మన రాజస్థాన్లో అక్కడిక్కడ టెస్ట్లు చేశారు, వాటన్నిటిలో కూడా ఈ ఒరిజినల్ పీసీఆర్ విచ్ ఇస్ 100% స్పెసిఫిక్ కి దీనికి చాలా కోరిలేషన్ లేదు అని విన్నాం మనం. సో అది ఆపేసాం. సో ఫర్దర్ గా మనం చేయాలనుకుంటే కంటైన్మెంట్ ఏరియాస్ అయితే ఏమైనా ఉన్నాయో అట్లీస్ట్ ఆ ఏరియాస్ లో ప్రతి ఇంట్లో మన డిపెండింగ్ ఆన్ మన వనరులను బట్టి వీలైతే అందరికి, లేదా ఇంట్లో ఒక్కరికి లేదా ఇద్దరికన్నా హై రిస్క్ పీపుల్ కి, సార్ అన్నట్లు హై రిస్క్ పీపుల్ ని ముందు మనం పసిగడితే బాగుంటుంది. సో దాంట్లో ఎవరికైనా పాజిటివ్ ఉందనుకోండి, అప్పుడు విల్ డూ ఫర్ ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ దట్ హౌస్ ఆర్ దట్ అపార్ట్మెంట్. ఓకే, బ్లైండ్ గా అందరికి చేసుకుంటా పోతే అవసరమైన వాడు వెనక మిగిలిపోవచ్చు, అవసరం లేని వాళ్ళకి ముందు చేయి ఉండొచ్చు, చెప్పలేము అది. అందుకని అట్లీస్ట్ 1% ఫ్రమ్ ఈచ్ హౌస్ కానీ అట్లా చేసుకుంటే కనుక మనం వ్యాధిని ఇంకొంచెం నిరోధించే అవకాశం ఉంటుంది. తర్వాత ఎసిమ్టమాటిక్ అని ఏదైతే అనుకున్నామో మనము, మోర్ దాన్ 80% లో మైల్డ్ సిమ్టమ్స్ మే బి దేర్. ఫ్యూ పీపుల్ అసలు సిమ్టమ్స్ ఉండవు. ఇప్పుడు జస్ట్ ఊరికే ఒకరోజు కొంచెం స్నీజింగ్ వచ్చి కొంచెం ఫీవర్ వస్తే అది ఆ మనిషి యొక్క సెన్సిటివిటీని బట్టి ఉంటుంది. సమ్ పీపుల్ విల్ టేక్ ఇట్ యాజ్ మోర్ సిమ్టమాటిక్ అండ్ సమ్ పీపుల్ చాలా పెద్ద ప్రాబ్లం ఉన్నా ఏముందిలే అనుకొని తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఈ సిమ్టమ్ వరకు వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ అ సబ్జెక్టివ్ థింగ్. మనం పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా అతను ఏమైనా ఫీవర్ వచ్చిందా నీకు అని అడిగితే రాలేదు అని చెప్పొచ్చు అతను. బట్ పాస్ట్ 3-4 days లో మైల్డ్ ఫీవర్ వచ్చి ఉండొచ్చు, బట్ హీ మే నాట్ రికగ్నైజ్ దట్ అండ్ హీ మే నాట్ బి ఏబుల్ టు టెల్ అస్. ఇప్పుడు అసిమ్టమాటిక్ ఉన్నారని మనకి ఎట్లా తెలిసింది? సమ్ హౌ వీ ఫౌండ్ అవుట్ దట్ పీపుల్. మనం ఇప్పటి వరకు కూడా ఇండియాలో ఇంకా గైడ్ లైన్స్ ప్రకారం ఎవరికి పడితే వాటికి మనం చేయట్లేదు. అదర్ కాంటాక్ట్ హిస్టరీ ఉండాలి, లేదా సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అన్న అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. వాళ్ళలో చేసినప్పుడు అవి పాజిటివ్ వచ్చిన తర్వాత మనం వాళ్ళని అడుగుతా ఉన్నాం, ఏం బాబు నీకు అని ఇబ్బంది ఉండిందా అని. వాళ్ళు ఏం లేదు మాకు, మేమైతే బాగానే ఉన్నామని చెప్తా ఉన్నారు. సో ఈ ఎసిమ్టమాటిక్ అనే వర్డ్ ని మనం ఎక్కువ యూజ్ చేస్తే అందరూ కూడా భయపడే అవకాశం ఉంది. నంబర్ 1. ఓకే, సో అంటే సిమ్టమ్స్ వాళ్ళకు ఉంటున్నాయి, బట్ వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ ని బట్టి వాళ్ళకి అంత అవగాహన లేదు అండ్ వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. చేసిన నెగ్లిజిబుల్ గా ఉంటున్నాయి కాబట్టి సీరియస్ గా తీసుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు కూడా మన దేశంలో వ్యాధి నిర్ధారణ కాంటాక్ట్ ద్వారానే, హిస్టరీ ఆఫ్ కాంటాక్ట్ ద్వారానే జరుగుతూ ఉంది. బేస్డ్ ఆన్ ద సిమ్టమ్స్ మనం చేయట్లేదు. నార్మల్ సోర్ త్రోట్ అట్లా వచ్చినా కూడా ఫస్ట్ వి విల్ ఆస్క్ దెమ్ ఎక్కడైనా మీకు కాంటాక్ట్ ఉందా, పోనీ హాట్స్పాట్ ఏరియాలోంచి వచ్చారా, మీరు పబ్లిక్ స్పేస్ లో వెళ్ళారా, పబ్లిక్ మీటింగ్ కి వెళ్ళారా, ఇది అడిగిన తర్వాతే మనం ఫర్దర్ గా టెస్ట్ చేస్తా ఉన్నాం. లేదంటే 14 days క్వారంటైన్ ఆర్ కొత్త గైడ్ లైన్ ప్రకారం 28 days క్వారంటైన్ గానే చెప్పడం జరుగుతూ ఉంది. ఓకే, సో మనతో పాటు వైజాగ్ నుంచి జాయిన్ అవుతున్నారు డాక్టర్ సూర్యారావు గారు. సూర్యారావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్ అండి. సార్, మనం ఇప్పుడు కరోనాకి సంబంధించి కొంతమందిలో వ్యాధి లక్షణాలు కనపడకపోయినా వారు కొద్ది రోజుల తర్వాత అయినా వ్యాధి బాధితులుగానో పీడితులుగానో ఉంటున్నారు. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఈ ఐడెంటిఫికేషన్ అనేది ఇప్పుడు మనం ఫాలో అవుతున్న మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిపోతాయా, లేకపోతే మనం వాటిని ఇంకా వైడ్ రేంజ్ లో ఎక్స్పాన్షన్ చేయాల్సిన అవసరం ఉందా? టెస్టింగ్లకు సంబంధించి మనం ఇంకా ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి అంటే మీరేం చెప్తారు? నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను. ఇంతవరకు నా తోటి డాక్టర్ ఏం మాట్లాడారో నాకు తెలియదు. ఇదే అంశం మీద కూడా వాళ్ళిద్దరు అభిప్రాయాలు తీసుకున్నాము. సేమ్ ఒపీనియన్ మీ దగ్గర నుంచి కూడా తీసుకుందామని అడుగుతున్నాను. సేమ్ క్వశ్చన్ వాళ్ళిద్దరు కూడా ఆన్సర్ చేసింది కూడా. ఓకే, ఇప్పుడు 69% ఆఫ్ భారతీయుల్లో లక్షణాలు లేకుండానే వాళ్ళు కరోనా పాజిటివ్ ఉన్నారని చెప్పి ఐసీఎంఆర్ ఇటీవలే ఒక విడుదల చేసింది. 69% అంటే వెరీ బిగ్ పర్సెంటేజ్ ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ ఇండియన్. వాళ్ళకి ఏ లక్షణాలు బయటకు లేకుండా అందరిలాగా ఆరోగ్యంగా ఉంటూనే వారు చాలా డేంజరస్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ నౌ. ఎందుకని వాళ్ళు ఆరోగ్యం ఉంటున్నారు కాబట్టి వారు సమాజంతో వాళ్ళు కలిసి చెందుతారు, సమాజంలో వారు ఉంటారు. మరి అలాంటప్పుడు వారి ద్వారా వ్యాధి వ్యాప్తి చెందడానికి విపరీతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి.
కనుక ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పద్ధతులన్నీ కూడా ఏంటంటే ఈ కరోనా యొక్క బిహేవియర్ ఇంకా సైంటిస్ట్ అర్థం కావట్లేదు. ఉమ్, కారణం ఏంటంటే కరోనా ప్రపంచానికి తెలిసి అంతా ఒక 120 days అవుతుంది. అవును. ఈ 120 days లో మనకి చైనాలో ఉన్నటువంటి వుహాన్ కొన్ని ఎక్స్పీరియన్స్లు, ఆ తర్వాత ఏమో మనకేమో ఇక్కడ ఉన్నటువంటి ఇటలీ అండ్ అమెరికా ఎక్స్పీరియన్స్, ఉమ్, ఇండియాలోనేమో మనకి మొన్నటి దాకేమో ర్యాపిడ్ టెస్ట్ చేయమన్నారు. నేను రాజస్థాన్ మంత్రి గారేమో ర్యాపిడ్ టెస్ట్ మాకు చాలా తప్పు వస్తుందని చెప్తే ఇప్పుడు ఆఫీసర్ 2 రోజులుగా PCR చేయమని చెప్తున్నారు. ఇప్పుడు అవును. జాతీయ పాలసీలోనే ఒక స్టబర్న్ పాలసీ ఒకటి ఇవాల్వ్ అవ్వాలండి. ఉమ్, రెండోది ఏంటంటే ఇప్పుడు కరోనా లాంటి వైరస్ తాలూకా జెనెటిక్ అనాలిసిస్ ప్రకారంగా చూస్తే అది సార్ అనేటటువంటి సార్స్ అనే వైరస్ నుంచి తర్వాత కో అనే 2 కాంబినేషన్ వచ్చినటువంటి కొత్త వైరస్ కాబట్టి ఉమ్, దీనికి ఉన్నటువంటి ప్రజెంట్ వాతావరణంలో మనం ఒక్క విధానం ఫాలో అయితే మనం తప్పకుండా మనం పప్పులో కాడేసేటేనండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 5 days వచ్చినటువంటి వాళ్ళందరికీ థర్మల్ స్కానింగ్ పెట్టి థర్మల్ స్కానింగ్ చేసి టెంపరేచర్ లేకపోతే భారతదేశంతో గెలవ చేశారు. అవును. ఆ స్టడీలో 45% ఆఫ్ ద పీపుల్ ఉమ్, థర్మల్ స్కాన్ లోనేమో వారికి టెస్ట్ చేస్తే వారికి ఏ జబ్బు లేదని చెప్పినటువంటి వాళ్ళలో 45% వారిలో జబ్బు ఉందని తర్వాత అయిందండి. ఉమ్, మరి ఎంతమంది అలాగే ఇప్పుడు మీకు సొసైటీలోకి జబ్బు లేదని నిర్ధారించుకొని జబ్బు ఉండి వారు కంటిన్యూగా స్ప్రెడ్ చేస్తున్నారో చెప్పడం చాలా కష్టం అనుకుంటా. ఉమ్, కాబట్టి అసలు ద పాలసీ ఆఫ్ టెస్టింగ్ ఈజ్ టు బి మోడిఫైడ్ నౌ. ఓకే. ఎందుకు మోడిఫై చేయాలి? డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ ద కరోనా ఆర్ కమింగ్ ఇన్ టు లైట్ నౌ. ఉమ్, కరోనా ఈజ్ నాట్ కమింగ్ విత్ వన్ ఫేస్. ఉమ్, అందుకారణం చేత నిజంగా మనం అందరికీ టెస్ట్ చేసినటువంటి ఆర్థిక స్తోమత మనకు లేవు, అందరికీ తెలుసు మనకు. ఉమ్, కాకపోయినప్పుడు కూడా ఈ ఎంత తొందరగా మనం అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి 136 కోట్ల పాపులేషన్ లో 50% పాపులేషన్ కైనా యాంటీబాడీస్ ఫార్మ్ అయ్యి హర్డ్ ఇమ్యూనిటీ వస్తే కానీ Okay. మనం ఈ దేశంలో ఈ కరోనా నివారించుకోలేము. ఉమ్, మనకి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో చెప్పడం చాలా కష్టం. ఉమ్, సరైనటువంటి వైద్యం లేదు. నివారణ ఒకటే మనకి అందుబాటులో ఉంది. అవును. ఆ నివారణ గురించి కూడా మన ప్రజలకు సరైన అవగాహన చేయగలిగితే మాత్రమే మనం ఏం చేయగలం. కానీ రైట్. ఈ పరీక్షలు చేసుకుని పరీక్షలు ఆధారపడి క్వారంటైన్ చేద్దాం 21 days 28 days ఇదంతా కూడా ఎప్పుడంటేను ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఏ సివియర్ ఎపిడమిక్ ప్రపోర్షన్. రైట్. బట్ రైట్ నౌ ఏంటంటే నేను చాలా రోజులు చెప్తున్నాను, చాలా రోజులుగా ఏంటంటే భారత దేశంలో సామాజిక దూరం పాటించడం, భౌతిక దూరం పాటించడం ఇదొక్కటే 89% వరకు వ్యాధి నివారణ జరుగుతుందని ఐసీఎంఆర్ స్టడీలో నిర్ధారణ అయింది. ఉమ్, మరి ఆ సామాజిక దూరం భారతదేశం ఎలా పాటిస్తున్నారండి? ఎక్కడ పాటిస్తున్నారండి? ఏ చేపల మార్కెట్ దగ్గర చూడండి, ఏ రైతు మార్కెట్ చూడండి, ఎక్కడ చూడండి, ఒక్కరితో ఒకరు పోగు పడిపోతున్నారు. ఉమ్. దానికోసం హలో సార్ వింటున్నాను, చెప్పండి. దానికోసం అని చెప్పి నేను ఒక అంబరంగా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాను. నేను ఓకే. ప్రతి మనిషికి ఒక అంబరంగా సప్లై చేస్తే అంటే వాడు ఇంట్లో నంబర్లు వాడుకుంటే వాడు ఉమ్, ఇద్దరు 2 అంబరాలు వాడుకుంటే 2 అంబరాల మధ్య దూరం ఉమ్, డెఫినెట్ గా మోర్ దెన్ 1 meter అండి. ఓకే. అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 అంబ్రెల్లాస్ ఈజ్ మోర్ దాన్ 1 meter. ఉమ్, అంటే ద బిట్వీన్ 2 అంబ్రెల్లాస్ ఈజ్ మోర్ దాన్ 1 meter. అఫిషియల్ గా రెండవది అంబ్రెల్లా వేసుకోవడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ముందు నుంచి కానీ వెనక నుంచి కానీ లెఫ్ట్ నుంచి కానీ రైట్ నుంచి కానీ వేరే వ్యక్తి బికాజ్ వీఆర్ ఫైటింగ్ విత్ ఎన్ అన్సీన్ ఎనిమీ నౌ. ఆ ఎనిమీ మనకు కనబట్టలేదు కాబట్టి రైట్. అలాంటప్పుడు మనకు మనం కాపాడుకోవాలంటే అవును. సామాజిక దూరం పాటించాలి. దానికి ఈ గొడుగు సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరు ఆచరిస్తే మనం రమారవి 89% కాకపోయినా ఒక 60% మనం నివారణ చేసుకున్నా 60% నివారణ కూడా చాలా గొప్ప నివారణ చెప్పి నేను భావిస్తున్నానండి. రైట్. అవును.
Right. అంటే భూషణ్ గారు ఇప్పుడు వారు చెప్పినట్టు మనం ఏదైతే అంటే ఒకటే విధానం, ఇప్పుడు లాక్డౌన్ లేకపోతే టెస్టింగ్ ట్రేసింగ్ ఒకటే విధానం కాకుండా పరిస్థితులకి తగ్గట్టుగా వైరస్ దాని ఆర్ఎన్ఏ మార్చుకుంటున్న విధంగా మనం కూడా కొత్త కొత్త పద్ధతుల్ని తీసుకురావాలి. అండ్ ఇక్కడ మన ఇండియాలో హర్డ్ ఇమ్యూనిటీ మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్ అప్లై చేస్తోంది, ఆ హర్డ్ ఇమ్యూనిటీ ద్వారా రోగాల సంఖ్యని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అది మన భారతదేశంలో అలాంటి పద్ధతులు ఇంప్లిమెంట్ చేయాలని